మరికొన్ని గంటల్లోనే విశాఖ వేదికగా T20 మొదలవుతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినట్టు కనిపిస్తుంది. ఈ దశలో మనతో మాట్లాడడానికి ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఆల్మోస్ట్ చాలా మ్యాచెస్ వైజాగ్లో జరుగుతున్నాయి, ఇది కూడా జరుగుతుంది. దీన్ని క్యాజువల్గా ట్రీట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతుంది? మేము ఇప్పుడు కూడా ఏ మ్యాచ్ అన్నా కూడా ఈవెన్ రంజీ మ్యాచ్ చూసినా క్యాజువల్గా చేయడం జరగదు. ఎందుకంటే దీంట్లో అవుట్ఫీల్డ్ విషయాలు కానీ ప్రేక్షకులు ఎంతమంది వస్తారన్న విషయం మీద కానీ ఈ మ్యాచ్ మొత్తం హౌస్ఫుల్ మొత్తం అంతా కూడా టికెట్లు అమ్మడం జరిగింది. అంచేత చాలా ప్రత్యేక శ్రద్ధలతో ఏ ప్రేక్షకుడికి ఏ విధమైన ఇది రాకుండా చూడాలన్న కార్యక్రమంతో పనిచేస్తున్నాం. అలాగే ఫ్రీ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని జనరల్ స్టాండ్లో కూడా వాటర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏ ప్రేక్షకున్నా ఏమైనా అత్యవసరం వస్తాయంటే హాస్పిటల్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చాలా క్షుణ్ణంగా పరిశీలించి మేము ప్రత్యేకంగా అన్ని స్టాండ్లకు వెళ్ళి చూసి రావడం జరిగింది. వైజాగ్లో ఒక క్రౌడ్ ఉంది. ఈ దశలో పోలీసుతో ఎట్లాంటి కోఆర్డినేషన్ ఉంది? రేపు జరగబోయే టైంలో కొంత ట్రాఫిక్ సంబంధించి ఇట్లాంటి ఇష్యూస్? పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారండి. మేము 11వ మ్యాచ్ ఈ లాస్ట్ మార్చ్ నుంచి వేళ వరకు ప్రతి మ్యాచ్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి కోఆపరేషన్ ఇచ్చింది. వాళ్ళ భద్రతా విషయంలో కానీ ట్రాఫిక్ విషయంలో కానీ ఇప్పుడు 30,000 మంది 28,000 మందిని ఉన్నప్పుడు చిన్న చిన్న అవాంతరాలు జరుగుతాయి. అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు వరకు ఏ విధమైన అవాంతరీయ సంఘటన లేకుండా బాగా చేసిందండి. ఓకే, ఇక దీనికి సంబంధం లేనప్పుడు కూడా ఇప్పుడు ఏసీఏ తరపున కొత్త స్టేడియంలు కన్స్ట్రక్షన్ రీసెంట్ డేస్లో చాలా క్రికెట్ క్రేజీ ఎప్పుడూ ఉంటుంది, ఇప్పుడు మరింత పెరిగింది. ఈ దశలో ఎక్కడైనా కొత్త స్టేడియంస్ అట్లాంటి ప్లాన్ ఏమైనా ఉందా? తప్పనిసరిగా ఉందండి. మనకి అమరావతిలో కొత్త స్టేడియం కట్టాలని నాయకుడు చంద్రబాబు నాయుడు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. దానికోసం వన్స్ ల్యాండ్ అలాట్ చేసిన వెంటనే మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫస్ట్ స్టేడియం అమరావతిలో కడతాం. ఏసీఏ సెక్రటరీ మాటలు బట్టి రేపు జరగబోయే మ్యాచ్కి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు విశాఖ ఉత్సవం జరుగుతున్న నేపథ్యాన ట్రాఫిక్ సంబంధించి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పోలీసులతో కలిసి కోఆర్డినేషన్ కూడా చేసుకుంటున్నట్టు ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.